ఏయ్ మెల్లగా. అబ్బా ఇక చాలురా, నా వల్ల కాదు, ప్లీజ్. ఏమైంది? ఇప్పుడే నా వల్ల నాకు కావాలి. ఎట్లా అన్నం తింటాను, సగం కడుపు తినడు ఎందుకే, కడుపుని తింటే అయిపోతుంది కదా. అబ్బో నీది పెద్ద కడుపు, నీ కడుపు నిండాలంటే నేను చచ్చిపోవాలి. అవును గాని ఇక బయటకు పోదాం పారా. ఎవరన్నా చూసిరనుకో మన భాగోతం మొత్తం బయట పడుతుంది. ఆ ఛాన్స్ లేదు కానీ సరే పోదాంపా. ఛీ, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు, మనిషిని పొట్టు పొట్టి ఎత్తావు. మరి ఏం చేయమంటే నా కందగడ్డ, నేనెంత అనుభవించినా నా బుద్ధి తీరుతలేదే. ఏం చేయాలి చెప్పు మరి? పొట్టి పొట్టు కాదు, నిన్ను పొడి పొడి వేయాలి. మీ మొగల బుద్ధులే గింత. ఇంట్లో ఎంత మంచి కూర వండినా గాని పక్కింటి పుల్ల కూరల మీదకే కొట్టుకుంటది. నా మోని తెలితే ఎట్లుంటది చెప్పు? తెలిసే ఛాన్స్ లేదు కానీ నేను కొత్త జాల తీసుకుపోదామంటానే. అబ్బో ఇంట్లో నా మొగడు ఉంటాడు, అచ్చుడు వీలైతుందో కాదో మరి. నువ్వు గీడేం చెప్తానవే? ఏం లేదురా సీను, గ్రైండర్ కావాలని వచ్చింది, ఇది ఖరాబ్ అయిందట కదా. అవును, మసాలా పడదామనంటే గ్రైండర్ లేదు కదా, అందుకే వచ్చిన. అయ్యో నిజమేనే, నిన్న గ్రైండర్ రిపేర్కి ఇచ్చిన, అప్పుడు సాయంత్రం రమ్మన్నాడు, అప్పుడు పోయి పట్టుకొని వస్తా. సరే కానీ పొలం కడుగు వస్తా, చిన్న పని ఉన్నది. అరే పవను, నీ పారీరా కొద్దిగా. ఏం చేస్తావురా పారతోటి? ఏ బావి చుట్టూ మొత్తం గడ్డి పడ్డదిరా, ఆ గడ్డి అంతా చెప్తాయా? సరే చెక్కు, నేను కూడా మర్చిపోయినా, చెక్కుదాం అనుకుంటా. అంతా పురుగు పూసి కారా. చెక్కుపో, ఎవరు చెప్తా. గ్రైండర్ ఇచ్చి పంపిస్తా. సరే. అమ్మో, నా మొగుడు ఇక్కడికి వచ్చే వరకు నా పానం అంతా కింద మీద అయిందిరా. ఏడా అనుమాన పడతాడో అని. ఆడెందుకు అనుమాన పడతాడే? నేను ఏది చేసినా మనకి అస్సలు అనుమానం రాదు అని గట్లా సెడి చేసుకున్నా. ఎందుకంటే వాడు నా దోస్తుగాడు కదా, నేను ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతాడు అంతే. నువ్వు గ్రేట్ రా నా రంకు మొగడా. నా మొగడు నిన్ను భలే నమ్ముతారా. నమ్ముతానే కదనే నా అమ్మక ద్రోహం చేసేది. సరే కానీ వాడు పొలం కాడు వేయండు, ఇప్పుడు రాడు మీ ఇంటికి. అంతలోపు మరి మనం చీపో పూలేదేమిలే కానీ ఏ చీపో, నీకు ఇంకా బేడగా నేను పనికోతున్నా. సరే. ఏమైనా పిల్లగా, ఇంకా పనికి టైం కావాలనుకుంటున్నా ఏంది? పొద్దు పోతుంది. అరే పానం అంతా పుండు పుండు ఉందిరా, అస్సలే సాధన అవుతలేదు. ఏమైందిరా, నిన్ను మంచిగా ఉంటాయారా? ఏమోరా నాకు కూడా కదా అర్థం అవుతలేదు, మొత్తమే సాధన అవుతలేదు. అరే నిన్న చేసిన పని అట్లే ఉన్నది, సగంలో అయిపోయింది. కొద్దిగా ఆయనతో కూడా చేయరాజురా. ఇవరే సేటుకు చెప్పు, ఆయనకి జ్వరం వచ్చిందని, లేకుంటే మళ్ళీ ఒప్పడతాడు. ఏమంటావు? సరే తీరా, నీ అంత పని నా అంత పని నేనే చేస్తా తీరా. అరే సీనా,
నీ అసలు సూపతి గారు దొరుకు నా అదృష్టం రా. నువ్వెంత మంచివురా, నేనేం చెప్పినా వింటావు, నా పనులు కూడా నువ్వు చేస్తావు. అరే ఇంకో జన్మలో కూడా నువ్వే నా సూపతిగా కొట్టాలరా. అరే పవను, నీ గింత దానికి గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగినాం కదరా మనం. ఒక్కడే కంచాలు తిన్నావు, ఒకటే మంచాల వాడినావు. గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా? పెద్ద దాన్ని సుతారా చేసుకొస్తుంది నేను. అరే సీనా, కిందికేరా నువ్వు అంటే నాకు పానం. నీకేమన్నా ఆపతత్తే నా పానం అంతా కింది అవుతుంది. అయినా నేనుండగా నీ కాపతే ఎట్లా రానిస్తారా? నీ గింత దానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. ఎందుకురా నీకు? నేను చేసుకొస్తారా? సీనా పైలం మరి. సరే, నువ్వైతే మంచిగా రెస్ట్ తీసుకో. సరేనా? సరేరా. సరే పోతున్నా. పోయిరా. ఏమనుకుంటున్నారు ఈ పవన్ గడ అంటే? ఇప్పుడు చూపిస్తా నేనేందాను. ఏం చేస్తాను కదా రసగుల్లా? ఏం లేదు, ఈ గాజులు చూస్తున్నా, బారో లైన్లో పెట్టి తీయలేదు. అయినా నువ్వేంది గిట్లా వచ్చినావు? పనికోలేదా? నేను పనికి పోతే ఇక్కడ నిన్నే ఓడిపోతాం పెడతాడు. ఛీ, ఎప్పుడు అదే ఆలోచన నీకు? ఆగో గట్లా అంటున్నావేంది? పుక్కానికి వచ్చిన భూమి మంచిగా దున్నుకుంటా పంట పండించుకుంటాను కానీ ఆయం అనేది లేకుంటే గడ్డి మొలిచిన తగ్గడగడి కాదా? దున్నితే దున్తివి గాని పెద్ద పెద్ద నాగన్లేసి దున్నకు. అసలునికి పనికి రాకుండా అవుతుంది భూమి. ఏ నాగలేసి దున్నాలో గాయంత తెలియదా? ఏ భూమికి ఎంత పెద్ద నాగలేయాలి, దాన్ని ఎంతలో సాలు పెట్టాలో గాయంత తెలియదా? ఏయ్, నా దున్ను గురించి నీకు తెలియదా? చెప్పు. ఆ విషయంలో నిన్ను మించిన మొగోడే లేడు. అవును గాని ఇలా పనికి ఎందుకోలే? నా మొగనికి ఏం చెప్పినావు? నీకు అది చెప్పాలి ఇది చెప్పాలని ఏం లేదే. ఏం చెప్పినా నమ్ముతుంది నీ ఎడ్డి గొర్రె. గట్లయితేనే కదనే ఎవ్వరికి అనుమానం రాకుండా ఇన్ని రోజులు సాగుతుంది మన బాగోతాం. మొత్తానికైతే నా మొగాన్ని గుర్రం చేసినావు కదా. అంతే కదనే, అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి, లేకపోతే ఈ అందమంతా ఏమైతే చెప్పు. ఏయ్, నీ మాటలతోని నన్ను రెచ్చగొట్టకు చెప్తానా. రెచ్చగొడితే రెచ్చిపోయే నీ వేడిని చల్లార్పడానికి నేను రంకు మొగని నేను ఉన్నా కదా, తెలియదా నీకు? అబ్బో, నీ గురించి నాకెందుకు తెలియదు? నువ్వు పని చేస్తే పానం పోయి వచ్చినట్టు అనిపిస్తుంది, మనసులోని చూసుడే లేదా? ఇప్పుడు నీకేమైంది? గడ్డ గడ్డ గట్టి ఉన్నావు. ఆ పని ఎంతసేపు అయినా చేస్తే తెలుసా? నీకేం తెలుసురా అయ్యా? మీ ఇద్దరు పొత్తులో నేను చెప్తాన్నా. ఒక పూట ఆవమన్నా నా మొగడన్నా ఆవుతాడు కానీ నువ్వైతే మొత్తానికి ఆవుతలేవు. అరే దొంగతనంగా తినే తిండి రుచే వేరుంటది, అందుకే ఆగలేకపోతాను. మరి ఏం చేయాలి చెప్పు? ఏం చేసాడు కాదు కానీ ఇంటికి వస్తున్నావు కదా, జరా చూసుకుంటారా మంచిగా. ఎప్పుడు పడితే అప్పుడే వస్తాను. ఎవరన్నా చూసిరనుకో మంచిగా ఉండదు. అబ్బో, ఇలా కొత్తగా వస్తానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలియదా? చూసుకుంటారా అని కొత్తగా చెప్తాను. ఏమో నీకేం తెలుస్తుంది? నువ్వెప్పుడు పడితే అప్పుడే వస్తాను. అయితే ఇప్పుడు ఏమైతుంది? నాకు భయం అవుతుంది. నేను నాకు భయపడతా? నీ మొగడు ఏం చేస్తాడు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? పిచ్చిదాని ఉన్నావానే? ఒకవేళ నాకేమన్నా అయితే ఎట్లా? నేను లేనా? నేను ఉన్నా కదా. ఏమో నువ్వున్నామన్న ధైర్యం కొద్దే ఉంటానా, కానీ ఆయన లేని టైంలో నువ్వెప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తాను. చుట్టుపక్కల వాళ్ళని చూస్తే ఏమనుకుంటారేమో అని భయం అవుతుంది. ఏమనుకుంటారే? నా ధైర్యం అన్న పడుతుంది, మళ్ళీ గిట్లా భయపడబడుతుంది. ఇక అవన్నీ బంద్ చేయ కానీ ఒకసారి పోదాంపా. అబ్బా ప్లీజ్ అట్టు. ఇగో నేను వచ్చిందే దానికోసం, నువ్వు అట్లా అంటే ఎట్లా చెప్పు? బాయ్. అబ్బా లోపల ఇష్టం ఉంది కానీ సరే కానిపా.
ఎవరా సీను ఇంకా తయారు కాలేదా? అలా అయితే లేరా పనికి. నిన్ననే పని తప్పిత్తి. ఇప్పుడు మళ్ళీ లేట్గా పోయినాం అనుకో సేటు గొప్పడతారు. చెప్పను పోదా ఇంకా సంచులు ఏమిటి చదువుతున్నారు ఇప్పుడు? ఏ సంచులనంత అంగడంగడు ఉన్నాయిరా, చదువుతున్నా. అత్తు నగలే వచ్చారా? ఈ పనికి పోయిన మొక్క తిరిగినా నీకు సంచులు మడత పెట్టుడు, మేషాలకు గుత్తావు, కూసాలకు మెత్తావు. ఏ పోదామాగలేవురా. అరే ఎప్పుడు ఏం చేసుడు తెలియదా నీకు? హే చేయాలంటే కోళ్ళ చంపుతా అంటావు. మేనకా, ఓ మేనకా, సర్ది పెట్టినావే, పొద్దు పోతుంది. దాదా తొందరా. అన్నం వేడి వేడిగా ఉంది, పోయినాక మూత తీసి పెట్టు, ఖరాబ్ అవుతుంది. అవునరా, బాగా వేడి ఉంటే గట్లనే అవుతుంది. చల్లారితేనే ఏం కాదు. నాకు తెలియదా ఆడికి ఏడాక మా ఇస్తే తీయే. అరే రామా, నీతో గోసకే ఉన్నాయి కారా, నీకు తెలుసో తెలియదు అని చెప్పింది కావచ్చు. గామాత్రం దానికి ఆగం కావచ్చు. ఏ సరే కాని పారా, అది అంతకే నువ్వు ఇంతకే. మెనగా పోయేస్తాం అయ్యా. సరే సరే పోయిరా. దారా. సరే సీను, నువ్వు నడపరేయాల బండి. ఏ నడపలేవురా. అరే రోజు నేనే నడపబడితే కాదురా, ఇక ఒక్క నువ్వు నడపరాదురా. ఏ నడుపు ఇయ్యారా కూడా ఏమైతుందిరా. ప్లీజ్ రా నడుపుజరా. ఏ సరే ఇది పట్టుగా. అరే దాని సెల్ఫ్ మోటార్ అవేంది, కిక్కు కొట్టు. సరే. ఏమైందిరా స్టార్ట్ అవుతుందా? అయితలేదుగా. ఏ ఐదు పాయవా అర్థమైతే నడు. మేనకా ఉన్నావానే? అగో నువ్వెందుకు ఇట్లా వచ్చినావు? ఆయనాడు ఆడేందుకే, ఆడు రాలేదు. ఆడు రాడు కూడా. నాకే కొద్దిగా పని ఉందని చెప్పొచ్చిన. పనికేనోడివి, పని అయిపోయేదాకా ఉంటే అయిపోవు కదా. గట్ల కాదే, నాకు నిన్ను చూడబుద్దయింది, అందుకే వచ్చిన. అగో నన్ను ఇంత ముందుకే చూసిపోయినావు కదా, మళ్ళీ చూడబుద్ధి అయిందా? అవునే చూసిన, కానీ ఇగో నాకు అది కావాలి ప్లీజ్. చీపో గట్టనే అంటావు, నాకు తెలియదు అని సంగతి. అబ్బా గట్ల కాదే, పనికి పోయిన అక్కడ నువ్వే గుర్తుకొస్తా. నువ్వు తెలుసా నాకు ఏం పని చెప్తే తెలియదు, అందుకే సరే కలిసిపోదాం, ఆ పని కూడా అయినట్టు ఉంటుందని వచ్చిన. నీకు నిన్నని చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి రాకాని, ఇప్పుడు మీరు ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎవరు చూసిరో ఏమో. ఇవ్వాలి చూస్తే నాకేం భయం, నాకు నీతో వండుకునే సుఖమే ముఖ్యం.